హాయ్ అండి, నమస్తే. సాధారణంగా క్యాబేజీ అంటే ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు. మన అందరికీ తెలుసు కదా. అదే క్యాబేజీ కాస్త గుడ్డు వేశారంటే సీన్ అంతా రివర్స్ అయిపోతుంది. క్యాబేజీ వాసన నచ్చని వాళ్ళు కూడా గిన్నెలు నాకేస్తారు. చూద్దాం రండి. డిఫరెంట్గా క్యాబేజీ ఎగ్ కర్రీ ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు. ఎలా చేద్దామో మన ఛానల్లో చూడబోతున్నాం. చూసేద్దాం రండి. ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకుని కూడా యాడ్ చేసుకున్నాక తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు వేసుకొని ఎండుమిరపకాయలను కూడా ఫ్రై చేసుకోవాలి. ముందుగానే క్యాబేజీ కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పోపులో కాస్త కొద్దిగా అల్లం చిన్నులపాయ పేస్టు, ఇంగువ, కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిదనం అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగానే కుక్ చేసుకున్న క్యాబేజీ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. చక్కగా అదంతా కుక్ అయిపోయిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూను కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ లోపల కొంచెం కొత్తిమీర, కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదండి ఎగ్స్, వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత గరం మసాలా, కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నారంటే వేడి వేడిగా క్యాబేజీ ఎగ్ కర్రీ గిన్నెలు కూడా నాకేస్తారు. ఒక్కసారి నేను చెప్పినట్లుగా ట్రై చేయండి. డెఫినెట్గా బాగుంటుంది. నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.